Hello aspirants, very good morning. Welcome to Sarit Chandra IAS Academy. Myself, Vamsi Gupta, Economy faculty for groups and UPSC. See, జనరల్గా ఫ్రెషర్స్ కావచ్చు లేకుంటే రిపీటర్స్ అంటే ఇంతకుముందు ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువగా జనరల్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకవేళ ఫ్రెషర్స్ అయితే సార్ ఎలాంటి బుక్స్ని కొనాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ రిపీటర్స్ అయితే సార్ రివిజన్ ఎలా స్టార్ట్ చేయాలి, లేకుంటే ఎలా గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ తీసుకురావాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ ఏ చేంజింగ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఫార్మాట్ కానీ మారుతూ ఉంది కదా సార్, దీన్ని ఎట్లా మనం ఎక్కువ స్కోర్ చేయాలి, ఇలాంటి కామన్గా జరిగే క్వశ్చన్స్ అండి నార్మల్గా. కమింగ్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో గ్రూప్ 2లో మనకి మెయిన్స్లో పేపర్ 2లో సెక్షన్ ఏ కింద దాదాపు 75 మార్క్స్కి ఎకానమీ ఉంది. ఎకానమీ మీన్స్ ఇండియన్ ఎకానమీ అలాంగ్ విత్ ఏపీ ఎకానమీ. ఇంతకు ముందు రోజులు ఎట్లా ఉండేది అంటే, లైక్ లాస్ట్ నోటిఫికేషన్స్లో అంటే అక్కడున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మనం అనలైజ్ చేస్తే దాదాపు 65 to 70% ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అంటే ఇండియన్ ఎకానమీ కోర్ కాన్సెప్ట్స్, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అరౌండ్ ఒక 30 to 35% మాత్రమే ఏపీ ఎకానమీ రిలేటెడ్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ లైక్ పాలసీస్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే. కానీ ప్రెసెంట్ ఉన్న సినారియో, రీసెంట్ లాస్ట్ 2024-25 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉందన్నట్టు ఏపీ ఎకానమీకి అలాగే ఇండియన్ ఎకానమీకి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ ఏపీపీఎస్సీ బోర్డ్ ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి అనేది, ఆ ఫార్మేట్ ఎట్లా మారుతుంది అనేది మనం ఈ సెషన్ ద్వారా వెరీ క్లియర్గా తెలుసుకుందాం. క్లియర్? జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సో ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ డైనమిక్ ఇన్ నేచర్ అన్నట్టు. ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఎగ్జామినేషన్స్ కి ఒక నోటిఫికేషన్ లో టెంటేటివ్ సిలబస్ మాత్రమే ఇస్తారు. టెంటేటివ్ సిలబస్ అంటే ఇన్ అండ్ అరౌండ్ ఏదైనా క్వశ్చన్స్ డెవలప్ అవుతాయి జనరల్ గా. సో అలాంటి వాటిల్లో మనం 75కి 75 తెచ్చుకోవాలని ఒక ఓవర్ ప్రెషర్ తో, ఓవర్ బర్డన్ తో మనకి బేసిక్ మనకు నాలెడ్జ్ రావాల్సిన మార్క్స్ కూడా కోల్పోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా ఆ 75 out of 75 కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. హౌ టు గెట్ మాక్సిమం స్కోర్, హౌ టు గెట్ 65 మినిమం స్కోర్ తెచ్చుకునేలాగా మనం ఒక ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి, ఒక స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి. సో డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, డిమాండ్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ బోర్డ్ ఏంటో మనం గ్రాస్ప్ చేసి అకార్డింగ్లీ మనం బుక్ సెలెక్షన్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నంబర్తో చూద్దాం. ఇప్పుడు ఏపీ తీసుకుంటే ఏపీలో రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో టాప్ స్కోర్ ఎంతండి? ఏపీలో మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటున్నప్పుడు మనకి మొత్తం ఓవరాల్గా 150 300 మార్క్స్ కదా. సో 300 మార్క్స్కి వచ్చింది ఏంటండి? 245 చేంజ్, అంటే 245.3 మార్క్స్ వచ్చినాయి టాపర్కి. ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అవునా? అంటే 83 is 240, అంటే అరౌండ్ 80% స్కోరింగ్ ఇతను స్కోర్ చేశాడు. ఎందుకంటే ఆ టైంలో ఆ పేపర్ చాలా ఈజీ ఉండే. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ వాజ్ వెరీ టఫ్, కానీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సమ్వాట్ ఈజీ ఉండే. సో దాదాపు 80%కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వేరాజ్ ఒకవేళ మీరు తెలంగాణ తీసుకుంటే తెలంగాణ గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటే 4 150 సార్ 600 మార్క్స్ ఉండే ఎగ్జామ్. అది 600 మార్క్స్కి అప్పుడు వచ్చిన స్కోర్ ఎంత అంటే 447 మార్క్స్ వచ్చాయి. ఈ 447కి తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నట్టు. అంటే ఎంతంటే స్కోర్ 447 అరౌండ్ 600లో ఇట్ విల్ బి అరౌండ్ 70%. అంటే ఒక పక్క పేపర్ ఈజీ ఉన్నప్పుడేమో 80% స్కోర్ చేస్తే మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇవాళ టాపర్. ఇక్కడ 70% స్కోర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టాపర్ అయ్యారు ఇక్కడ తెలంగాణ ఎగ్జామ్లో. అంటే జనరల్గా మీరు డోంట్ ఎయిమ్ ఫర్ 100%. ఆ బర్డెన్ మనం తలకెక్కించుకోకూడదు. మనం మొత్తం చదివేసేయాలి, అది పక్కన వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చదవాలి అన్నప్పుడు ఎక్స్ట్రా బుక్స్ తీసుకోవడము, అన్ని మెటీరియల్ గ్యాదర్ చేసుకుని మొత్తం చదువుతూ ఉండడము, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రివిజన్, ఇవన్నీ వద్దు. సో మనం 100% కాదు. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 తీసుకున్నా కూడా మీకు అరౌండ్ ఒక 60% మీరు టార్గెట్ చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్. అంటే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకు అల్టిమేట్గా ఈ 100%, ఈ 75కి 75, 150కి 150 అనే ఒక ఫ్యాన్సీ నెంబర్ గేమ్లో మీరు ఆ ఊబిలో పడి ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రిపరేషన్ని మిస్లీడ్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అన్నట్టు. క్లియర్?
నార్మల్ గా కూడా ఏదన్నా ఒక సిలబస్ ఇచ్చినప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి, నార్మల్ గా ఒక ఆస్పిరెంట్ అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ మొత్తం సిలబస్ ని మనం ఇట్లా సెగ్రిగేట్ చేస్తాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టోటల్ సిలబస్ ని మనం బేసిక్ కాన్సెప్ట్స్ గా, తర్వాత కోర్ కాన్సెప్ట్స్ గా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి లైక్ ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, అకాడమీ బుక్స్ కావచ్చు, లేకుంటే స్కూల్ లెవెల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి దగ్గర నుంచి మనం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసుకుంటాం. దాంతోపాటు ఒక కోచింగ్ సెంటర్ కానీ లేక ఆథెంటిక్ మెటీరియల్స్ ని బయట మార్కెట్లో దొరికేటువంటి ఒక ఆథెంటిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోర్ కాన్సెప్ట్స్ కి యూజ్ చేసుకుంటాం. దీంతో పాటు కంపల్సరీ మీకు ఒక గైడ్ ఎవరు అంటే ఈరోజు ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ లేదా దాన్ని ఫార్మాట్ అని చెప్తాం. ఫార్మాట్ అంటే పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా మారుతూ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇంతకుముందు డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ ఉండేవి. సో డైరెక్ట్ కీవర్డ్ అంటే సింపుల్ గా 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి మీరు. ఓవర్ పీరియడ్ ఏమైంది మనకి ఓన్లీ 1 and 2 ఆల్ ది అబోవ్ ఈ ఫార్మాట్ కి మారింది. దాని తర్వాత ఏమైంది మ్యాచ్ ద ఫాలోయింగ్, దాని తర్వాత ఏమైంది అసర్షన్ రీజన్, దాని తర్వాత ఏమైంది స్టేట్మెంట్, మల్టీ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్ మెథడ్లు మనకు అడగడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అంటే ఈ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా మారుతుంది ఇదంతా ఎవరు చెప్తారు మీకు అంటే ఎవరో కాదు, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నట్టు. క్లియర్? దీంతో పాటు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డీల్ విత్ ఎకానమీ. సో ఇది ఎకానమీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎకానమీ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెడ్యూస్డ్ 50 basis points. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెడ్యూస్డ్ ఏ రెపో రేట్ ఆర్ రివర్స్ రెపో రేట్ బై 50 basis points అని చదివారు అనుకోండి ఎగ్జాంపుల్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి, అసలు రెపో రేట్ ఆర్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, 50 basis points ఏంటి, అసలు ఎందుకు తగ్గించింది, ఇదో కాన్సెప్ట్ మనకి. మనం జనరల్ గా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ కోర్ కాన్సెప్ట్స్ లో అయిన తర్వాత ఒకసారి క్లాస్ రూమ్ లో కోచింగ్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అరే ఒక బ్యాంకింగ్ అనే ఒక టాపిక్ లో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేర్చుకున్నాం, అక్కడ మనం ఒక మానిటరీ పాలసీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ ని ఆర్బీఐ ఆల్టర్ చేస్తుంది టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ నేర్చుకుంటాం. అవన్నీ ఏంటి కరెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అది. సో అలాంటి వాటిని మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇది ఓవరాల్ గా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ ని డీల్ చేసే క్రమం ఉన్నట్టు. క్లియర్? సో బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, దాంతోపాటు ఆథెంటిక్ బుక్స్ కానీ క్లాస్ రూమ్ చెప్తున్నప్పుడు క్లాస్ లో ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు చాలా మంది బుద్ధిజం ఎక్కువ ఫాలో అవుతుంటారు అన్నట్టు. అంటే కామ్గా ఇలా కూర్చొని చూస్తూ ఉంటారు ఫ్యాకల్టీ. నో, యూ షుడ్ రైట్, యూ షుడ్ మెయింటైన్ రన్నింగ్ నోట్స్ కంపల్సరీ కూడా. అది సబ్జెక్ట్ ఏదైనా సరే క్లాస్ రూమ్ లో ఫ్యాకల్టీ ఎవరైనా సరే వాళ్ళ క్లాస్ చెప్తున్నప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ రన్నింగ్ నోట్స్. అతను ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఏవైతే ఉన్నాయో ఆ కోర్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బేసిక్ కాన్సెప్ట్ చదువుకుంటున్నాము, మీకు హోంవర్క్ కింద ఎలాగో చెప్తాం. మనం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం April 9th కొత్త బ్యాచ్ ఎలాగో స్టార్ట్ చేస్తున్నాం, అప్పటి నుంచి మీకు ఎలాగో చెప్తారు ఇది ఎలా కవర్ చేసుకోవాలి, ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్? సో ఓవరాల్ గా మీరు ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ ని ఈ విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? సరే, ఓవరాల్ గా అసలు సిలబస్ ఏంటి, నార్మల్ గా గ్రూప్ 2 ఎకానమీకి సిలబస్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. నార్మల్ గా మీకు నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్ ఈ విధంగా ఉందండి. అంటే ఓవరాల్ గా 5 units ఉన్నాయి గ్రూప్ 2 కి సంబంధించి. 5 units, ఈ 5 units ఎంత క్యారీ చేస్తున్నాయి అంటే దాదాపు 75 మార్క్స్ ని క్యారీ చేస్తున్నాయి, అంతేనా? దీంట్లో కూడా ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్. దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అని ఉంది. దీన్ని ఎగ్జాంపుల్ ఆ ఒక్క యూనిట్ లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి చూస్తే ఇదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ 1 ఏదైతే ఉందో యూనిట్ 1 లో నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఇది ఒక మేజర్ టాపిక్. దాంతోపాటు ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, దీంతో పాటు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్,
అలాగే డిఫరెంట్ ఇండిసెస్ నేర్చుకుంటాం. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇదంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో దాంతోపాటు మన ప్లానింగ్ కమిషన్ అండ్ ప్లానింగ్ స్ట్రక్చర్ 5 year ప్లాన్స్ నేర్చుకుంటాం. అది ఎరాడికేట్ చేసి తీసుకొచ్చింది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ద్వారా ఏం తీసుకొచ్చాము అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ తీసుకొచ్చాం. అంటే నార్మల్ గా ఈ విధంగా సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఏం చేస్తాం, జనరల్ గా ఒక ఆస్పిరెంట్ ఏం చేస్తాడు, ఒక బుక్ తీసుకుంటాడు, పేజ్ 1 ఓమన్ రాసుకుంటాడు, దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తాడు. పేజ్ 1 నుంచి చదువుకుంటూ వెళ్తుంటాం. ఆ బుక్ అంతా చదివి సిలబస్ అయిపోయిందనే ఒక భ్రమలో ఉంటాం నార్మల్గా మనం ఏదైనా సరే, అది పాలిటీ కానీ ఎకానమీ కానీ, మనం చదివే మెథడ్ ఏదైతే ఉందో, మనం చదవాల్సిన టాపిక్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో, ఆర్డర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మనకి ఏదైతే సిలబస్ లో మెన్షన్ చేశారో, దిస్ ఈజ్ నాట్ ద ఆర్డర్ యూ హ్యావ్ టు ఫాలో, దిస్ ఈజ్ నాట్ ద ఆర్డర్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఏంటి, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది మీరు డిఫరెంట్ గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీలో చాలా మంది గ్రాడ్యుయేషన్ లైక్ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చి ఉంటాం. ఇవి టెక్నికల్ గా ఈ టర్మ్స్ అని మనకు ఐడియా ఉండదు. ప్రతి సబ్జెక్ట్ కి కూడా దానికంటే ఒక ఓన్ వెకాబులరీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇన్క్లూజివ్, సస్టైనబుల్, ఇన్ఫ్లేషన్, ఈ రెపో రేట్, రివర్స్ రేట్, ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అది స్పెసిఫికల్లీ రిలేటెడ్ టు ఎకానమీ సబ్జెక్ట్. సో ఎకానమీ సబ్జెక్ట్ రిలేటెడ్ వెకాబులరీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో మనం కంపల్సరీ ఆర్డర్ ని డిఫరెంట్ స్టైల్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి సిలబస్ లో ఇచ్చిన ఆర్డర్. యూనిట్ 1, యూనిట్ 2 మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించింది, అండ్ అగ్రికల్చర్ సెక్టర్ కంప్లీట్ గా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ వాజ్ నోన్ యాజ్ ట్రై సెక్టోరల్ ఎకానమీ కాబట్టి ఇప్పుడు మనకి 5 sectors ఉన్నాయి. మనం ఎలా క్లాస్ లో చెప్పుకుంటాం వాటి గురించి. సో అటు 3 sectors ఏంటి, మేజర్ సెక్టార్స్, ప్రైమరీ సెక్టర్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్ నేర్చుకుంటున్నాం కదా. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ 3 నేర్చుకుంటున్నాం. దాని తర్వాత రిలేటెడ్ టు 4th and 5th యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు ఏపీ ఎకానమీ. సో 1, 2, 3 ఇండియన్ ఎకానమీ కోర్ కాన్సెప్ట్స్ అండ్ 4th, 5th టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ ఏపీ ఎకానమీకి సంబంధించింది. ఇది సిలబస్ మనకి, ఇది మనకు తెలుసు. వీటిని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే సజెస్టెడ్ ఆర్డర్. నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను క్లాసెస్ చెప్పేది మాత్రం మీకు ఈ ఆర్డర్ నేను ఫాలో అవుతా. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఎన్నో బ్యాచెస్ డీల్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఓకే సో స్టూడెంట్ కి స్టార్టింగ్ లో ఒక సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ క్లారిటీ లేకపోయినా, సబ్జెక్ట్ అర్థం కాకపోయినా ఆ సబ్జెక్ట్ మీద ఒక భయం కానీ ఒక వెక్సేషన్ కానీ రాకూడదు. సో ఆటోమేటిక్ మీకు ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు, 3 సార్లు చదివినప్పుడు మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో నాకు అది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంత ఈజీ అనిపించింది. ఈ విధంగా ఫాలో అయితే ఈజీ అనిపించింది. దాంట్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ థింగ్, మీరు హోంవర్క్ కింద ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో, స్కూల్ లెవెల్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని ఫాలో అయినప్పుడు యూ విల్ గెట్ ద క్లారిటీ ఆఫ్ దీస్ 2 areas అన్నట్టు. సో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ లో బేసిక్ టర్మ్స్ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం అనుకున్నాం ఎకానమీకి దానికంటూ ఓన్ వెకాబులరీ ఉంటుంది అని. ఆ వెకాబులరీకి సంబంధించి ఒక బేసిక్ కాన్సెప్ట్ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ క్లారిటీ వచ్చేస్తుంది. నౌ జంపింగ్ ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఏంటవి? ఐ డీల్ విత్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సో ఆ మార్కెట్ ఫోర్సెస్ కానీ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది, వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాయి, డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, ఇది నేర్చుకుంటాం. దెన్ నేషనల్ ఇన్కమ్. మీరు కూడా ఒకవేళ కోచింగ్ అయిపోయినా లేదా కోచింగ్ ప్లాన్ చేస్తున్నా లేదా ఇంట్లో ఓన్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా, వాట్ ఎవర్ మీ కేటగిరీ ఏదైనా సరే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కొంత క్లారిటీ వస్తుంది ఎందుకు ఈ ఆర్డర్ మనం ఫాలో అవుతున్నాము అనేది. సో ఇన్ఫ్లేషన్, దెన్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము. ఈ 2 కూడా సబ్ టాపిక్సే, ఒకే టాపిక్ లో ఉంటుంది. తర్వాత మనీ సప్లై నేర్చుకుంటాం. మనీ సప్లై కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో మనకు అప్పుడప్పుడు కొత్త నోట్స్ కనిపిస్తూ ఉంటాయి, మనం ఎవరికి ఈవెన్ ఖర్చు కూడా పెట్టాం, వాటిని పాకెట్లో పెట్టుకుంటాం జాగ్రత్తగా. ఆ కొత్త నోట్లు ఎందుకు వస్తున్నాయి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్స్ ని ప్రింట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? సో అదంతా ఇక్కడ నేర్చుకుంటాం. మనకి ఓవరాల్ గా ఎకానమీ మొత్తంలో ఎంత అమౌంట్ సర్క్యులేషన్ లో ఉంది, అది ఏ డినామినేషన్ లో సర్క్యులేషన్ లో ఉంది అంటే ఏంటి, 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 200 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి, కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం మనం. పోస్ట్ ఆఫీస్ లో ఎంత అమౌంట్ ఉంది, బ్యాంకుల్లో ఎంత అమౌంట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత, డిమాండ్ డిపాజిట్లు ఎంత, ఇక్కడ నేర్చుకుంటాం. సో ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత యూ విల్ జంప్ ఇంటూ బ్యాంకింగ్ టాపిక్. సో బ్యాంకింగ్ లో కంప్లీట్ ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ నేర్చుకుంటాం. సో స్టార్టింగ్ నుంచి సో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి నేర్చుకుని ఈ రోజు మనకున్నటువంటి బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఏవైతే జరిగాయో,
సో అన్నిటిని కూడా బ్యాంక్ మెర్జింగ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ నేర్చుకుంటాం ఆ స్ట్రక్చర్ లో. దాంతోపాటు ఈ బ్యాంకింగ్ హెడ్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో నేర్చుకుంటాం, దాని ఫంక్షన్స్ నేర్చుకుంటాం. సో ఓవరాల్ బ్యాంకింగ్ నేర్చుకుంటున్నాము. దీని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యేటువంటి మానిటరీ పాలసీ కమిటీ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, దీని తర్వాత ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత కంప్లీట్ గా బడ్జెట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇది బడ్జెట్ కాదు అంటే 2026 ఇండియన్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ కాదు, ఇక్కడ బడ్జెట్ కాన్సెప్ట్స్ అన్నమాట. అసలు బడ్జెట్ అంటే ఏంటి, సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటి, సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటి, ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. అంటే టర్మ్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. దాంతోపాటు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మన ఇంపోర్ట్స్ గురించి, ఎక్స్పోర్ట్స్ గురించి, సో అలానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవి నేర్చుకుంటాం. దాంతోపాటు ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ జిఎస్టీ గురించి నేర్చుకుంటాం. అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అండ్ వేరియస్ ఇండిసెస్ నేర్చుకుంటాం. దీని తర్వాత ప్లానింగ్ కమిషన్ గురించి, నీతి ఆయోగ్ గురించి నేర్చుకుంటాం. నౌ 3 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ గురించి నేర్చుకుంటాం. క్లియర్? ఇక్కడతో నార్మల్ గా మనకి కోర్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఇక్కడతో కోర్ కాన్సెప్ట్స్ అయిపోయి దెన్ జంపింగ్ ఇంటూ ఏపీ ఎకానమీ అన్నట్టు. ఇక్కడ క్లియర్ గా ఏపీ ఎకానమీలో ఏదైతే ఇక్కడ ఏం లేదండి, ఏపీ ఎకానమీ అన్నప్పుడు సేమ్ అదే విధంగా ఇండియాకి జీడిపి నేర్చుకుంటాం, స్టేట్ కి జీడిపి నేర్చుకుంటాం, ఇండియాకి బడ్జెట్ టర్మ్స్ నేర్చుకుంటాం, స్టేట్ కి ఫాలో అవుతాం. సో కాన్సెప్ట్స్ ఏం మారు, ఎందుకంటే 1991 తర్వాత ఇక్కడ స్టేట్ ఎకానమీ అంటే సపరేట్ గా ఏం లేదు, ఒక ఇండియన్ ఎకానమీ అంటే సపరేట్ గా లేదు. ఇట్ ఈస్ ఓవరాల్ గా ఒక గ్లోబల్ ఎకానమీ కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం అన్నట్టు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏముండవు. సో గ్లోబల్ ఎకానమీ కాన్సెప్ట్సే, కాకపోతే ఏపీకి రిలేటెడ్ కొన్ని ఆపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎక్స్క్లూజివ్ గా ఏపీ అగ్రికల్చర్, ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఏపీలో సర్వీస్ సెక్టార్ గురించి నేర్చుకుంటాం. అది కూడా ఇండియన్ ఎకానమీలో ఈ 3 పార్ట్స్ డీల్ చేసిన తర్వాత ప్యారల్ గా నేర్చుకుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ప్యారల్ గా ఏం నేర్చుకుంటాం, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఏపీ నేర్చుకుంటాం. ప్రైజింగ్ పాలసీ, ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, ఎంఎస్పీ ఉంది. సో ఎంఎస్పీ మెకానిజం ఇన్ ఇండియా, ఎంఎస్పీ మెకానిజం ఇన్ ఏపీ, అలా ప్యారల్ గా నేర్చుకుంటాం. ఏ విధంగా పాలిటీలో మనం సో ప్రైమ్ మినిస్టర్ నేర్చుకుంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ నేర్చుకుంటున్నాం, అక్కడ ప్రెసిడెంట్ నేర్చుకుంటే ఇక్కడ గవర్నర్ నేర్చుకుంటున్నాం. కంపారిటివ్ స్టడీ అంటాం దాన్ని. సో ఆ కంపారిటివ్ స్టడీలో ఇండియాకి ఏపీకి నేర్చుకుంటాం ఈ 3 కాన్సెప్ట్స్ ని. క్లియర్? సో దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీలో మీకు జనరల్ గా ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్ ఫార్మాట్ ని బట్టి ఎక్కువ అడుగుతున్నది ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ లో బేసిక్ కాన్సెప్ట్స్, కోర్ కాన్సెప్ట్స్ రావట్లేదు. ఏమొస్తున్నాయి అంటే ఏపీ గవర్నమెంట్ యొక్క పాలసీస్, ఏపీ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, ఏపీ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ అండ్ సర్వే, ఇలాంటి రిపోర్ట్స్ ఎక్కువ అడుగుతా ఉన్నారు, ఇలాంటి పాలసీస్ ఎక్కువ అడుగుతా ఉన్నారు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ గా తీసుకొచ్చిన P4 ఇనిషియేటివ్ ఏంటి, అలాగే రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకు పాపులేషన్ స్టెబిలైజేషన్ కోసం స్కీమ్ ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే 3 కంటే ఎక్కువ ఉండాలి, 3 ఉంటే ప్రోత్సాహాలకు ఎక్కువ వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇలాంటి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఏపీ క్యాపిటల్ అమరావతికి లీగల్ స్టేటస్ రావడం కానీ, లేకుంటే ఏదైతే తల్లికి వందనంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవి తీసుకొచ్చిందో గవర్నమెంట్, అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఏపీకి సంబంధించి అలాగే ఇండియాకి సంబంధించి మనం పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాం సపరేట్ గా. దీంతో పాటు ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి, ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటి అంటే బడ్జెట్ అండ్ సర్వే, ఈ 2 నేర్చుకుంటాం. సో బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ 2 కంపల్సరీ నేర్చుకుంటాం. కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఈ 2. దాంతో పాటు వేరియస్ అదర్ రిపోర్ట్స్ ఉన్నాయి, మనం చాలా మంది ఫాలో కాము. అవేంటి అంటే PLFS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని అంటాం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది మనం నేర్చుకుంటూ ఉంటాం. 5.1% ఇన్ ఇండియా ఆర్ 5.3% ఇన్ ఇండియా అని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నేర్చుకుంటాం. లేబర్ ఫోర్స్ ఏంటి, వర్క్ ఫోర్స్ ఏంటి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇదంతా ఎక్కడ నేర్చుకుంటాము, ఈ రిపోర్ట్ లో వస్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్. అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్, అంటే మనకి మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, ఫర్టిలిటీ రేట్, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ టర్మ్స్ మనం నేర్చుకుంటున్నాం కదా. సో అదంతా కూడా ఇలాంటి రిపోర్ట్స్ లో మనకు వస్తుంటుంది. అలాగే
టైమ్ యూజ్ సర్వే. టైమ్ యూజ్ సర్వే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే నంబర్ ఆఫ్ వర్క్ అవర్స్, అంటే రూరల్లో ఉమెన్ ఎక్కువ గంటలు పనిచేస్తున్నారా, అర్బన్ లో ఉమెన్ ఎక్కువ గంటలు పనిచేస్తున్నారా, ఉమెన్ వర్సెస్ మెన్ కి వర్కింగ్ అవర్స్ రిలేటెడ్ గా వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ పాయింట్ లో కానీ, డొమెస్టిక్ వర్క్ కి సంబంధించి కానీ, ఇవన్నీ ఇక్కడ వస్తాయి రిపోర్ట్ లో. దీని తర్వాత అగ్రికల్చర్ సెన్సస్ నేర్చుకుంటాం. అంటే ఇన్ని ఎకరాలకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, అలాగే ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత ఉంది, ఏ విధంగా మారుతూ ఉంది, అదంతా కూడా క్లియర్ గా అగ్రికల్చర్ సెన్సస్ రిపోర్ట్ నేర్చుకుంటాం. ఎవ్రీ 5 years ఒకసారి వస్తుంది అది. సో అలాగే పాపులేషన్ సెన్సస్ నేర్చుకుంటాం. ఎవ్రీ 10 years ఒకసారి వచ్చే ఈ సెన్సస్ నేర్చుకుంటాం. దాంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ ఒకటి నేర్చుకుంటాం. ఇవన్నీ ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ ఏముంటుంది, బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత కోర్ కాన్సెప్ట్స్, దాని తర్వాత పీవైక్యూస్ ఉంటాయి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అని చెప్పుకున్నాం కదా. సో బేసిక్ కాన్సెప్ట్స్ కింద మనం మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ తీసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ కింద తీసుకుంటున్నాం. అలాగే ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్ నుంచి ఇవన్నీ టాపిక్స్, అలాగే ఇక్కడ వరకు కూడా సర్వీస్ సెక్టర్ అని ఏపీ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా మనం కోర్ కాన్సెప్ట్స్ కింద నేర్చుకుంటాం సబ్జెక్ట్ పాయింట్ లో. దీని తర్వాత ఏవైతే పాలసీస్ కానీ, రిపోర్ట్స్ కానీ, అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానీ ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్ లో మనం నేర్చుకోవచ్చు అనమాట. క్లియర్? సో ఇది మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్డర్ ఏదైతే నేను ఫాలో అవ్వాలని చెప్పానో ఈ టాపిక్స్ ని మీరు అనలైజ్ చేసి చూడండి. తర్వాత అయినా సరే ఏ ఒక్క టాపిక్ కూడా మీకు సిలబస్ లో మెన్షన్ చేసి మిస్ అయ్యి ఉండదు. కాకపోతే మనం ఏం చేసాము అంటే దాన్ని రీఆర్డర్ చేసుకున్నాం. మనం ఏ విధంగా చదివితే కొంత ఈజీగా ఉంటుంది. వీఆర్ స్టార్టింగ్ విత్ ఈజీ కాన్సెప్ట్స్ అన్నట్టు, అంత టెక్నికాలిటీస్ లేనివి, ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్స్ స్టార్టింగ్ చేసుకుంటున్నాం. తర్వాత కొంచెం ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువ కావాలనుకున్న టాపిక్స్ ని లేటర్ గా పెట్టుకుంటూ వెళ్ళామన్నట్టు. క్లియర్? ఇలా ప్రిపేర్ అయితే మీకు కంపల్సరీ ఈజీ ఉంటుంది. ఏదైతే మనం 75 out of 75 చెప్పామో అది కానప్పటికీ కూడా, సో అబ్జర్వ్ చేస్తే మీరు జనరల్ గా మీకు 75 అని చెప్తున్నారు కదా, ఇది మీరు ఫాలో అవ్వండి. దీంట్లో ఒక 60 to 65 జనరల్ గా మీరు ఏదైతే మనం క్లాస్ రూమ్ కోచింగ్ అంటే క్లాస్ లో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మనం చెప్పినటువంటి కొన్ని మెటీరియల్స్ మీరు ఫాలో అయ్యి మనం పెట్టబోయే అంటే శరత్ చంద్ర అకాడమీ తరపున మనం పెట్టబోయే ఈ డైలీ టెస్ట్లు కావచ్చు, వీక్లీ టెస్ట్లు కావచ్చు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెస్ట్లు కావచ్చు, అవన్నీ మీరు ఫాలో అవుతున్నప్పుడు కంపల్సరీ మీరు 60 to 65 తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా 10 marks ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా 10 marks ఏంటి అంటే ఇవి కాంప్లిమెంటరీ. ఎప్పుడు కాంప్లిమెంటరీ? ఏదైతే మనం మెకానిజం ఫాలో అవుతున్నామో వెన్ యు ఆర్ ఎయిమింగ్ 60 to 65 marks ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్, దెన్ ఆటోమేటిక్ గా ఈ 10 extra marks కూడా మీకు కాంప్లిమెంటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని 75 తెచ్చుకోవాలన్న బర్డన్ లో మీకు లెజిటిమేట్ గా రావాల్సినటువంటి స్కోర్ కూడా మీరు మిస్ అవ్వద్దు. మీరు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేయండి. నాకు ఫుల్ మార్క్స్ రావాలి, ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలి, అవసరం లేదు. ఎయిమ్ ఫర్ 65, ఆటోమేటికలీ విల్ గెట్ ఎక్స్ట్రా మార్క్స్. ఆ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? దీని తర్వాత ఒకసారి మనం ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటున్నాయి అంటే మీరు అంటే యాడ్ ఆన్స్ కింద మీరు కంపల్సరీ చేయాల్సింది ఏంటి అంటే మస్ట్ డూ సెగ్మెంట్ కింద పెట్టాను దాన్ని నేను. అదేంటి అంటే కంపల్సరీ మీకు బెస్ట్ గైడ్ ఎవరు అంటే యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఇంకొకరు కాదు. బెస్ట్ గైడ్ ఎవరు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నట్టు. సో వాటి యొక్క అనాలిసిస్ ని మీరు ఎంత ఎఫెక్టివ్ గా చేయగలిగితే మీకు అంత పక్కాగా తెలుస్తుంది ఎగ్జామినేషన్ యొక్క డిమాండ్ ఏంటి. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ పదం ఎక్కువసార్లు యూజ్ చేశా, డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అనేది. సో మీరు ఎగ్జామ్ అనేది డిమాండ్ అమ్మా. ఎగ్జామ్ అనేది కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్, డిమాండ్ ఆఫ్ ది ఏపీపీఎస్సి బోర్డ్. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేది డిమాండ్. సో ఆ డిమాండ్ ని మీరు క్రాక్ చేయాలి అంటే మనం చెప్పిన ఫాలో అవ్వాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్, కోర్ కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనే సెగ్మెంట్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే మీరు డిమాండ్ ని రీచ్ అవుతారు. క్లియర్? సో అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాంతో పాటు మీకు ఆటోమేటిక్ చెప్పింది సో కరెంట్ అఫైర్స్ అని. మనం జనరల్ గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వం. మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది, కానీ న్యూస్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు మనకి ఇంకా. సో మీరు యువర్ డే షుడ్ నాట్ ఎండ్ వితౌట్ రీడింగ్ న్యూస్ పేపర్ అమ్మా. మీరు అదే ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాల్సిందే, చదవాల్సిందే, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఈ రోజు మీరు పేపర్ తీస్తే ఏపీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే నాకు చెప్పాను నేను లీగల్ స్టేటస్ టు అమరావతి అన్నాం, అది కరెంట్ ఈవెంట్. మీరు చదవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కింద నేర్చుకుంటాం దాన్ని.
అలాగే P4 మెకానిజం ప్రకారంగా డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం, ఎకానమీలో నేర్చుకుంటాం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ కింద నేర్చుకుంటాము. సో ఇక్కడ ఏదైనా సరే మీరు కరెంట్ అఫైర్స్ ని డే టు డే బేసిస్ కింద ప్రిపేర్ అవ్వాల్సిందే, అవి మస్ట్ డూ. దాంతో పాటు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, రీసెంట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే, ఇండియన్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఈ ఇండియన్ ఎకానమీలో ఎలాంటి క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి అంటే ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్నట్టు. కోర్ కాన్సెప్ట్స్ అంటే ఇది చెప్పాను కదా, జీడిపి ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్, అవి అడుగుతున్నారు. దాంతో పాటు స్పెసిఫిక్ అండ్ మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే కరెంట్ ఈవెంట్స్ మీద ఉంటుంది. అంటే ఏంటి, మన రిపోర్ట్స్ చెప్పుకున్నాం కదా, బడ్జెట్ ఏంటి, సర్వే ఏంటి, పాలసీస్ ఏంటి, మెకానిజమ్స్ ఏంటి, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇదంతా కూడా దేని కింద వస్తుంది, కరెంట్ ఈవెంట్స్ కింద వస్తుంది. ఇది ఒక రకం, ఇది కాంబినేషన్ ఇండియన్ ఎకానమీలో. కానీ మీరు కమింగ్ టు ఏపీ ఎకానమీ, ఒక చిన్న పాయింట్ అమ్మా. సరే ఏపీ ఎకానమీకి ఏం బుక్ తీసుకోవాలి, ఏపీ ఎకానమీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది కామన్గా అందరికీ డౌట్స్. ఏపీ ఎకానమీకి స్పెసిఫిక్గా ఎలాంటి బుక్ అవసరం లేదు. ఇండియన్ ఎకానమీకి ఏదైతే బుక్ ఫాలో అవుతున్నారో ఆ బుక్ను పక్కగా ఫాలో అవ్వండి. దాంతోపాటు ఏపీ ఎకానమీకి ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఈ 3 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, దాంతోపాటు ఏపీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ కి సంబంధించి మీరు డే టు డే నోట్స్ రాసుకుంటే కరెంట్ అఫైర్స్ చదివి మోర్ దెన్ ఎనఫ్. ట్రస్ట్ మీ, ఈ 3 కంటే కూడా మీరు ఏదో ఒక బుక్ తీసుకుని చదవాల్సిన అవసరమే లేదు. క్లాస్ నోట్స్, బడ్జెట్, సర్వే, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఏపీ ఎకానమీ. క్లియర్? సరే, దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఎక్స్క్లూజివ్ గా డేటా ఓరియంటెడ్, మోస్ట్లీ కరెంట్ అమ్మా. అంటే ఏంటి, ఇప్పుడు చెప్పింది బడ్జెట్లు, సర్వేలు, ప్రోగ్రామ్స్, స్కీమ్స్, అంతే. అంతకుమించి మీకు ఏం అడగరు ఏపీకి సంబంధించి. ఎక్స్క్లూజివ్ కరెంట్ ఎకానమీ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. క్లియర్? సో ఇది ఒక చిన్న పాయింట్ చూడండి. ఇన్ రీసెంట్ ఎగ్జామ్స్ ఏపీ ఎకానమీ వెయిటేజ్ ఈస్ స్లైట్లీ ఇంక్రీజింగ్ డ్యూ టు ఫోకస్ ఆన్ స్కీమ్స్ అండ్ స్టేట్ పాలసీస్. క్లియరా? సో వాటి మీద ఎక్కువ ఉంటుంది. అందుకే ఏపీ ఎకానమీకి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చదవండి. ఇండియన్ ఎకానమీ మొత్తం చదివిన తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని మీరు అర్థం చేసుకోవడం సరిపోతుంది. క్లియర్? సో ఇది ఓవరాల్ గా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి స్ట్రాటజీ అనుకుంటారో, లేకుంటే మెథడ్ అనుకుంటారో, ఫార్మాట్ అనుకుంటారో, అది మీ ఇష్టం అన్నట్టు. ఓకే, సో జనరల్ గా మనం ఎలాగో క్లాస్ స్టార్ట్ చేస్తాం. April 9th నుంచి శరత్చంద్ర బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు గ్రూప్ 2 సెపరేట్ గా. సో ఆ క్లాసెస్ లో మీకు ఎలాగో స్టార్టింగ్ 1-2 days ఓరియంటేషన్ ఉంటుంది. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఎలా చదవాల్సి వస్తుంది, ఎగ్జాంపుల్ ఎలా చదవాల్సి వస్తుంది పదం యూజ్ చేసాం కదా. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐ స్టార్ట్ విత్ ఇన్ఫ్లేషన్ చెప్పాను కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టాపిక్ అయిపోయింది. ఈ ఇన్ఫ్లేషన్ టాపిక్ చెప్తున్నప్పుడు మీరు కంపల్సరీ చేయాల్సిన పని ఏంటి, యాజ్ అ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, చూస్తూ ఉండడం కాదు, కామ్గా. ఇక్కడే క్లాస్లో మొత్తం అర్థం చేసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాం, ఇక్కడ కామ్గా కూర్చుంటూ ఉంటాం, ఆ పాయింట్ మిస్ అయిపోద్ది. నో, మీరు ఏం చేయాలి, కంపల్సరీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం. సో కంపల్సరీ మీరు ఏం చేయాలి అంటే, ఈ టాపిక్ అయిన తర్వాత ఆ టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మీరు ఎనలైజ్ చేయాలి. అంటే ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నారు, ఈ టాపిక్ నుంచి, ఇన్ఫ్లేషన్ టాపిక్ నుంచి డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు ఈ అకాడమీ కండక్ట్ చేసేటువంటి టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నీట్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ప్రతి టాపిక్ని కూడా క్లాసులు వినడం, రన్నింగ్ నోట్స్ రాసుకోవడము, ఈ రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా ఒక స్పెసిఫిక్ బుక్ మనం చెప్తాం కదా, ఆ బుక్ లో మనం దాన్ని అప్డేట్ చేసుకోవడము, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని అనలైజ్ చేయడము, అలాగే మన టెస్ట్ పేపర్స్ ఏవైతే మనం టాపిక్ వైజ్ వీక్లీ టెస్ట్లు, డైలీ టెస్ట్లు పెడతామో వాటి మీద స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వడం. ఇంతే. ఈ ప్రిపరేషన్ లో అన్నిటికంటే ఈజీ ఏంటి అంటే, ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవడం. అన్నిటికంటే కష్టం ఏంటి అంటే, అగైన్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవడమే. క్లియర్? సో వన్స్ మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత 1 by 1, నాట్ ఓన్లీ ఎకానమీ, మీకు పాలిటీ కానీ, రిమైనింగ్ జియోగ్రఫీ కానీ, మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా టాపిక్ వైజ్, ఎలా సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీస్ కంపల్సరీ మీకు చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ గెట్ క్లారిటీ ఆన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ సబ్జెక్ట్. క్లియర్? ఏదన్నా మీకు స్పెసిఫిక్ ఎకానమీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవి క్లియర్ చేస్తూ ఇంకొక వీడియో మీకు చేస్తాం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.